Welcome students and my dear parents. JW 2026 24th షిఫ్ట్ 2 పేపర్ అటెంప్ట్ చేసిన స్టూడెంట్స్ కి ప్రీవియస్ గా అన్ని పేపర్ సంబంధించి రివ్యూ చూసి స్ట్రాటజిక్ గా అప్లై చేసిన స్టూడెంట్స్ కి మాత్రం మార్క్స్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంది. మిగిలిన స్టూడెంట్స్ కి తక్కువ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. కెమిస్ట్రీ సింగిల్ కాన్సెప్ట్ డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వట్లేదు. ఈ రోజు పేపర్ లో కూడా మల్టీ కాన్సెప్ట్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఫిజిక్స్ లో డైరెక్ట్ ఫార్ములా అప్లై చేసి 3-4 స్టెప్స్ చేసేస్తే వచ్చే ఆన్సర్స్ మనకు ప్రీవియస్ గా 2025 లో చాలా క్వశ్చన్స్ వచ్చాయి అలాంటివి, కానీ అలాంటి క్వశ్చన్స్ కూడా మిస్ అయిపోయాయి. మ్యాథమెటిక్స్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ మనకు మ్యాథ్స్ లో లెంతీ అండ్ క్యాల్కులేషన్ ఎక్కువ క్వశ్చన్స్ మాత్రమే వస్తున్నాయి. మెయిన్ గా పీవైక్యూస్ ఎక్కువ సాల్వ్ చేసిన వాళ్ళకి, కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది మ్యాథమెటిక్స్ లో. సో ఇక్కడ డైరెక్ట్ గా క్వశ్చన్ టు ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళడం కంటే లెంతీగా క్వశ్చన్ మల్టీ కాన్సెప్ట్ వచ్చింది, కొంచెం డిఫికల్టీగా ఉందన్నప్పుడు ఆ క్వశ్చన్ ని సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ క్లిక్ చేసేసి టైం సేవ్ చేసుకుని మిగిలిన క్వశ్చన్స్ కి వెళ్ళిపోతూ స్ట్రాటజిక్ గా పేపర్ అప్లై చేసి రాసిన స్టూడెంట్స్ కి అయితే మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనకు కెమిస్ట్రీ, ఫిజిక్స్, న్యూమరికల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఓన్లీ క్వశ్చన్స్ కొంచెం హార్డ్ అయినా టైం టేకింగ్ అయినప్పటికీ మల్టిపుల్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి టైం ఎక్కువ స్పెండ్ చేసిన స్టూడెంట్స్ కి మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ చదవడం ఒక్కటే కాదు, చదివిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ పేపర్ స్ట్రాటజీ ఎలా రాయాలి అనేది నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు మెయిన్స్ పేపర్ చూస్తే చాలా మంది స్టూడెంట్స్ కి క్లారిటీ వచ్చేసి ఉంటుంది. సో టాపర్స్ కాలేజీలో అయినప్పటికీ ఎగ్జామ్ సెంటర్ లో టాపర్స్ అవ్వాలి అంటే పేపర్ స్ట్రాటజీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.